వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి పొదలకూరులో డయాలసిస్ సెంటర్కు ఏర్పాటు చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య అధికారులతో మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. పొదలకూరు చుట్టూ ఉన్న 5 మండలాల ప్రజలు డయాలసిస్కు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని, అందుకు రోగులకు ఖర్చు కూడా అధికమవుతుందని, అందుకు తగ్గట్టుగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా డయాలసిస్ సెంటర్కు అదనంగా భవనాలు కావాలని, వాటిని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకొని అధునాతనమైన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వసతులతో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మహమ్మదాపురంలో విద్యాశాల భవనం సగంలో అసంపూర్తిగా వదిలేశారని, ఇక కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయని అధికారులతో మాట్లాడి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాల్లో హెల్త్ పరంగా ఏమేమి కావాలో వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి వద్ద సమీక్ష చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక మంచి సెంటర్ అయింది. 5-6 మండలాలకి పొదలకూరు సెంటర్ అయింది. దాదాపు ఒక నెలలో పేషెంట్స్ వచ్చి 7,200 మంది ఇక్కడ వచ్చారు. అట్లే ఇన్ పేషెంట్స్ 831 మంది. ఈ స్కాన్స్ ఇవన్నీ 139 మంది చేయించుకున్నారు. ఈ నంబర్ ఆఫ్ పేషెంట్స్ టెస్టెడ్ ఇన్ హౌస్ 1156. నంబర్ ఆఫ్ ఇన్ హౌస్ ల్యాబ్ టెస్ట్, ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసినవి ఆల్మోస్ట్ 8,550. సో ఇది ఈ ప్రాంతంలో పొదలకూరు మండలమే చాలా పెద్ద మండలం. పక్కనున్న కలువయి, చేజర్ల అన్ని మండలాల నుంచి ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే డయాలసిస్ సెంటర్ 5 మండలాల నుంచి చుట్టుపక్కల నెల్లూరు పోతున్నారు. వాళ్ళు ఆటోల్లో, ట్యాక్సీల్లో, బస్సుల్లో పోయేటప్పటికి అలసిపోతున్నారు. ఖర్చు కూడా ఎక్కువ. ఒక డయాలసిస్ సెంటర్ కావాలన్నారు. ఇక్కడ ఇంత మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ ఉండి కూడా దాదాపు 15,880 కోట్లు బడ్జెట్. ఏసీ పని ఎందుకు పట్టించుకోరో మనకి తెలియదు. నిన్నటిదాకా ఏం చేస్తున్నారో వీళ్ళు. అట్లే అడిషనల్ రూమ్స్ కావాలా. డయాలసిస్ సెంటర్కి ఒక పెద్ద మళ్ళీ అడిషనల్ బిల్డింగ్ కావాలి. ఇవన్నీ ఏం చేయాలో నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి చేయిస్తాం. వీళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రాశారు. ఒక 2,80,000 ఇమ్మీడియట్గా కావాలా. ఈ ఆపరేషన్ థియేటర్లో ఇన్వర్టర్ కావాలా, ఏసీలో ఒక 2 కావాలా, ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ చేయాలా. ఇవన్నీ అజెండాలో రాశారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ ఫుల్లీ ఆటోమేటిక్ది ఒకటి కావాలా, 40,000. ఒక 2 ఏసీలు కొనాలా. అన్నీ ఉన్నాయి. ఇంపార్టెంట్ హాస్పిటల్ పొదలకూరు. మండలమే పెద్ద మండలం. మండలానికి పరిమితం కాదు. ఇది 4-5 మండలాల పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. అందుకని డెఫినెట్గా నేను చెప్పాను, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏమన్నారు
కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంఎస్ఐడిసినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఎస్ఐడిసి వాళ్ళని కూడా ఇంజనీర్లను కూడా పిలిపించి అంచనాలు తయారు చేస్తాం ఎంత రిక్వైర్మెంటో. నేను ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడేసేసి ఇవి శాంక్షన్స్ చేస్తాం. ఇక్కడ మామదాపురంలో కూడా ఒక బిల్డింగ్ టోటల్ పిఎస్సి కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది, బేస్మెంట్లోనే. వాళ్ళకి పేమెంట్ లేదని ఆపేశారంట. అది ఒకటి అవసరం. ఇటు వెంకటాచలంలో ఇసుపాలెం పిఎస్సి కూడా అది సరిపోవటం లేదు, పాతది, ఓల్డెస్ట్. దాంట్లో కొత్త బిల్డింగ్, అడిషనల్ బిల్డింగ్ కట్టాలన్నా డిస్మాంటిల్ చేసి కట్టాలన్నా అది కూడా సమీక్ష చేసేసి ఇవన్నీ. ఇక్కడ అత్యంత ముఖ్యం డయాలసిస్ సెంటర్. 5-6 మండలాల వాళ్ళు నెల్లూరుకు పోకుండా వాళ్ళ ఖర్చు తగ్గించేదానికోసం వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ హెల్త్ మినిస్టర్ గారితో సమీక్ష పెట్టించి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాటన్నిటిని పరిష్కారానికి కృషి చేస్తాం. అయితే ఇంత నిర్లక్ష్యం. ఇప్పుడు హై స్కూల్కి పోతే 3 నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయదు. కొత్త యూనిట్ తెచ్చి ఇక్కడ పెట్టారు. ఏం చేశారో మాకు తెలియదు. అక్కడ వాళ్ళు అడిషనల్ రూమ్స్ కావాలంటున్నారు. ఆ డైనింగ్ దాదాపు 730 మంది పొదలకూరు హై స్కూల్లో స్టూడెంట్స్. ఇప్పుడు 500 మంది రోజున యావరేజ్ లంచ్ చేస్తారంట. చేస్తే వాళ్ళకి వరండాల్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటున్నారు. అడిషనల్ బిల్డింగ్ కావాలని చెప్పారు. దాన్ని కూడా అంచనా తయారు చేయమని చెప్పారు. ఇవన్నీ కమింగ్ వితిన్ ఫ్యూ డేస్ 5 మండలాలు సమీక్ష చేస్తాం. ఇట్లా స్కూల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ వీటన్నిటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవేమేమి అవసరమో అన్నీ చూసి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అన్ని శాంక్షన్ చేయించేదానికి కృషి చేస్తాం. సమస్యల పరిష్కారానికి అందరం కలిసి జిల్లాలో మంత్రులు, ఎంపీలు అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉండే ఈ 5 సంవత్సరాలు పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలాగా పనిచేయలేదు. దురదృష్టకరమైన పరిస్థితి. టోటల్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు 30,000 చిల్లర కోట్లు అక్కడ ఎడ్యుకేషన్కి ఉంది. ఏం చేశారు? ఇక్కడ 15,000 చిల్లర హెల్త్కి ఉంది. ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. అందుకని వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా అన్ని ట్రాక్లో పడతాయి. మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.